అని గవర్నమెంట్ రూల్స్ అన్నింటినీ పాటిస్తూ ఈ సినిమా తీశానండి. కాబట్టి కొంచెం బలహీనంగానే కనిపించవచ్చు. అది వన్ నిమిషం గారు అండి. చాలా రోజుల తర్వాత మేము స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ సినిమాకి కథ అంటే రియలిస్టిక్ జరిగిన కథలే. ఇందులో మీరు తీసుకున్న పాత్రకి మీరు రియలిస్టిక్ అంటే మీరు కథలో ఉన్న డైలాగ్స్ కి ఇన్వాల్వ్ అయ్యి చేశారా, లేదంటే మీరు పర్సనల్ గా ఏమైనా ఫీల్ చేశారా? సినిమా ఒక ఆర్టిస్ట్ గా చెప్పాలంటే మాకు రాజకీయం కానీ, జాతి, మతం కానీ అటువంటిది ఏం లేదండి. నేను ఆర్టిస్ట్ గానే యాక్ట్ చేశాను. కానీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కన్నీళ్ళు దగ్గర ఉండి చూసి యాక్ట్ చేయడానికి నాకు కుదిరింది. అది కొత్త ఎక్స్పీరియన్స్. మిగతాన్ని మనం విని లేకపోతే సినిమాలో చూసి మనం యాక్ట్ చేద్దాం. ఇది మనం వాళ్ళ కన్నీళ్ళు చూసి అప్పుడే వచ్చి యాక్షన్ అలా అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ గా జరిగింది. వాళ్ళ బాధలు, కష్టాలు అదంతా చూసి యాక్ట్ చేయడం కుదిరింది. మీకు బాగా హత్తుకున్న సీన్ ఏదైనా ఉందా? మీకు ఇది చాలా ఉన్నాయండి. మీరు పిక్చర్ చూడండి. చాలా. రవిశంకర్ గారు. రవిశంకర్ సార్, మీరు 20 సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నారు, మీడియాలో ఉన్నారు, మీడియా సంస్థలో ఒక సంవత్సరం రన్ చేస్తున్నారు. సో ఈ కథగా అంటే ఫిక్షనల్ కథ, కానీ ఎమోషనల్ తో కూడుకున్న ఒక ప్రాంత రైతులు ఎమోషనల్ తో కూడుకున్న కథ. దానికి కొన్ని అబ్జెక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ గవర్నమెంట్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, చాలా మందికి చాలా ఇబ్బందులు ఉన్నాయి బయట పెట్టడానికి. సో మీరు చాలా ధైర్యంగా కథను బయటికి తీసుకొస్తున్నాను, ఒక రైతుల కోసం చేస్తున్నాను, రైతులను ప్రపంచం అందరికీ చెప్పాలని ఒక కథ చెప్తాను అంటున్నారు. దీని వెనకాల కొన్ని పరిణామాలు ఉంటాయి. ఇలాంటి పరిణామాలు మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా? ఏమన్నా వస్తాయి అనుకున్నారా? ఎలాంటి మీ ఉద్దేశం? ఏమన్నా అవ్వచ్చు అంటే గవర్నమెంట్ కి వ్యతిరేక ఒక గవర్నమెంట్ పర్టికులర్ గా ఒక్కడే ఆహం అంటే అందరికీ అనిపించేది ఒక గవర్నమెంట్ వ్యతిరేకంగా వెళ్తుందని. కథలో ఎంత ఇది లేకపోయినా, రాజకీయం లేకపోయినా, సినిమా అన్నా సరే బయటకు చూస్తుంటే ఒక అనిపిస్తుంది. సో నేను పుట్టుకతో హిందువుని, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మనకి ఏదో రాసి పెట్టింది అనుకోండి, అది జరిగి తీరుతుంది. మనం చావు రాసి పెట్టింది అనుకోండి, ఎలాగైనా చచ్చిపోతాం. అది చచ్చిపోయేది ఏదో కాజుగా చచ్చిపోతే. సో ఎవరికి వాళ్ళు భయపడి ఇంట్లో కూర్చుంటే ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనను ఎదిరించేవాళ్ళు ఎవరు? ఎదిరించడానికి ఎవరో ఒకళ్ళు ముందు రావాలి. ఒకళ్ళు ముందు వస్తే 100 మంది తోడవుతారు. సరే, ఆ ఇనిషియేటివ్ మనం ఎందుకు తీసుకోకూడదు? ఒక రైతు బిడ్డగా నా వంతుగా నా బాధ్యత నేను చేద్దాం అనుకున్నా, కష్ట నష్టాలు ఏమొచ్చినా సరే దానికి సిద్ధపడే దిగాం. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం, ఏమేం జరుగుతున్నాయో చూస్తున్నాం, ప్రశ్నించే వాళ్ళు ఏమవుతున్నారో చూస్తున్నాం. వీటన్నిటికీ సిద్ధపడే ఓకే, మనకి ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది. మనకు రాసి పెట్టలేనిది ఏదో వచ్చి పడిపోదు. అంటే వాళ్ళు భూములు ఇచ్చేటప్పుడు ఇలాంటి పరిణామం జరుగుతుందని కూడా ఊహించలే. వాళ్ళు భూములు ఇచ్చినాక తర్వాత ఆయన ఆ ప్రాంతంలో గెలిపించుకున్నప్పుడు కూడా వాళ్ళు ఊహించలే. సో ఇటువంటి ఏదైనా జరగచ్చు. ఇదంతా మన కర్మ సిద్ధాంతం. జరిగేది ఏదో జరగకమాందో, జరగాల్సింది జరిగి తీరుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. మీరు చూస్తారు ప్రేక్షకులుగా. ఆల్ ది బెస్ట్ అండి. నేను కూడా రైతు బిడ్డనే. మా భూమి కూడా ఒక SEZ లో పోయింది, వేరే SEZ లో, వేరే ప్రాంతంలో. ఓకే, తెలుసు కదా అనుబంధం, బాధ తెలుసు. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ చెప్పేది కూడా ఒకటే, నేను మీ కుటుంబంలో కూడా ఏదో ఒక తరంలో ఇప్పుడు మీరంతా మీడియాలో పనిచేయచ్చు, గతంలో రైతులు ఉంటారు. ఒక రైతు బాధను అర్థం చేసుకోండి, రైతుల కోసం నిలబడండి. ఒక్కసారికి మీకుండే పార్టీలు అనుబంధాలు చాలా ఉంటాయి, వాళ్ళ మీడియాలు అంటే డివైడ్ అయిపోయింది. వాటిని అన్నిటినీ పక్కన పెట్టి రైతుల కోసం ఈ ఒక్కసారికి మీరందరూ కూడా ముందుకు రండి అని చెప్పి కోరుకుంటున్నాను. రవిశంకర్, ఇది చాలా నిజాయితీ గల సినిమా. రైతుల ఆక్రోశాన్ని, వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని చూపిస్తున్నారు. ఇలాంటి సినిమాలో ఐటమ్ సాంగ్ అనేది అవసరమా? కొన్ని సినిమాలో గుడివాడ కూడా ఒక పాత్ర అండి. అదేంటండి, గుడివాడలో రాజకీయం ఉంటుంది కదా, గుడివాడ కూడా ఒక పాత్ర అండి సినిమాలో, రియల్ గా సార్.